రూపాంతరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున శుభాలు, స్వాగతం. ఈరోజు మనము దేవుడి వాక్యం నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును నేర్చుకుంటాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. మీ బైబిల్లో మీరు గమనించండి. జాన్ చాప్టర్ 6 వర్స్ 27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, ఈ వాక్య భాగము ద్వారా ఈరోజు మీరు మాకు నేర్పదలిచినటువంటి సత్యములను నేర్పించండి. నేర్చుకోవడానికి మాకు కృప దయచేయండి. నేర్చుకున్న సత్యం ప్రకారమే జీవించుటకు సహాయము చేయమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన అంశం ఏంటంటే లేబర్ ఫర్ వాట్. లేబర్ ఫర్ వాట్. వేటి కొరకు ప్రయాసపడాలి, లేకపోతే వేటి కొరకు కష్టపడాలి. జీవితంలో ప్రతి మనిషి కష్టపడాల్సిందే. కష్టపడకుండా, ప్రయాసపడకుండా, లేబర్ అనేది లేకుండా లైఫ్ సజావుగా సాగదు. కాకపోతే మనుషులు దేని కొరకు కష్టపడతారు, దేని కొరకు కష్టపడరు అన్న దాని మీదే వారి జీవితం ఎట్లా ఉంటుంది, వారు ఏమి సాధిస్తారు, ఏమి కోల్పోతారు అనేవి ఆధారపడి ఉంటాయి. మామూలుగా మనుషులకి సహజంగా ఉండేటువంటి ఆరాటము, ఉబలాటము, పోరాటము ఎక్కువ శాతము మోస్ట్ ఆఫ్ ద టైం ఈ లోక సంబంధమైన, అశాశ్వతమైన, భౌతికపరమైనటువంటి అంశాలకే, ఆ విషయాలకే వారు ఎక్కువ కష్టపడతారు, ప్రయాసపడతారు. మరి చాలా కోల్పోతారు, లేకపోతే ఖర్చు పెడతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవాధిపతిగా, మానవులకి దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా, నాయకుడిగా వారు ఏ విషయాల కొరకు కష్టపడాలి, వేటి వెంట పడాలి, వేటి కొరకు ప్రయాసపడాలి అనేది నేర్పించాడు. నేను వాక్యం నుండి, బైబిల్ నుండి కొన్నింటిని క్లుప్తంగా ఈ రోజున మీ ఎదుట పెడతాను. మొదటిది యోహాను సువార్త 6:27 ప్రకారము ఆయన ఏం చెప్తున్నాడు? సీకింగ్ స్పిరిచువల్ ఫుడ్. ఆత్మీయ ఆహారము కొరకు, జీవాహారము కొరకు, నిత్యమైన ఆహారము కొరకు మీరు ప్రయాసపడాలి. దాన్ని వెతుకుటలో మీరు కష్టపడాలి అని అంటున్నాడు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. సో ఆ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే ఏది చేయకూడదో దానికి సంబంధించినటువంటి ఒక ఆజ్ఞ, నివారణతో కూడినటువంటి ఆజ్ఞ. ఇది చేయొద్దు అంటున్నాడు. ఏం చేయొద్దు అంటున్నాడు? క్షయమైన ఆహారం కొరకు కష్టపడొద్దు అంటున్నాడు. అంటే మీరు ప్రతిరోజు తిని ఆ తర్వాత అరిగించుకొని తర్వాత దాన్ని మలము ద్వారా ఆ యొక్క బహిర్భూమిలోనికి విడిచిపెట్టేటువంటి క్షయమైన, అంటే కొన్ని గంటల సేపు మాత్రమే ఉండేటువంటి ఆహారము కొరకు కష్టపడద్దు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్యులు, ధన్యులు అందరూ కష్టపడేది దానికోసమే కదా. చదివే దానికోసమే, ఉద్యోగాలు దానికోసమే, సంపాదన దానికోసమే, వ్యాపారాలు దానికోసమే, అండ్ ఈ రోజుల్లో చాలామంది సేవలు కూడా దానికోసమే. అది వద్దంటున్నాడు ఆయన. అండ్ నిజమైనటువంటి అక్షయమైనటువంటి ఆహారము కొరకు, నిత్య జీవాన్ని కలిగించే ఆహారం కొరకు కష్టపడమంటున్నాడు. ఇక్కడ 2 సార్లు కష్టపడకుడి, కష్టపడుడి అనేటువంటి పదాలు వచ్చాయి కనుక ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే యేసుప్రభు మాకు ఉద్యోగమే చేయొద్దు, కష్టపడొద్దు, సంపాదించుకోవద్దు, ఆహార పదార్థాలు కొనుక్కోవద్దు అంటున్నాడా? అనట్లేదు. అండ్ ఆయన ఏమంటున్నాడు? మేము నిత్యజీవం పొందడానికి, జీవాహారాన్ని పొందుకోవడానికి, రక్షణ పొందడానికి మేము కష్టపడాలా? అంటే రక్షణ కొరకు మేము కష్టపడాలా? అది ఉచితంగా మాకు ఇవ్వబడేటువంటి దేవుడి కృపావరం కాదా? ఎగ్జాక్ట్గా రక్షణ కొరకు కష్టపడడం అది దేవుడు ఉచితంగా మన కష్టానికి అతీతంగా ఇచ్చేటువంటి ఉచిత కృపావరమే. కానీ ఆయన ఏమంటున్నాడంటే సింపుల్గా డు నాట్ లివ్ ఫర్ ద స్టమక్ బట్ లివ్ ఫర్ ద సోల్ అంటున్నాడు. కడుపు కోసం బ్రతకొద్దు, ఆత్మ కోసం బ్రతకమంటున్నాడు. కడుపు కోసం కష్టపడేటువంటి విషయాలను పక్కన పెట్టండి, మొదట ఆత్మకు కావలసినటువంటి విషయాలను వెదకమని చెప్తున్నాడు. అది ఆయన మనకు చేసేటువంటి బోధ. సో ప్రాధాన్యత ఏంటి అంటే కడుపుకి కాదు, ప్రాధాన్యత ఏంటి అంటే నీ ఆత్మకి. సోల్ ఈజ్ ఇటర్నల్, స్టమక్ ఈజ్
ఎర్త్లీ, ఈ లోకానికే ఈ ఆహారము, ఈ యొక్క విషయాలన్నీ అవసరం కనుక ఈ కడుపు కోసం అంత ప్రయాసపడొద్దు. సో మీరు అట్లా సరైనటువంటి దృష్టికోణంతో దేవుడి వైపు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచితే అప్పుడు మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకి ముద్ర వేశాడు. ఏ సందర్భంలో చెప్పాడు ప్రభు? మీరు 26వ వచనంలో చూస్తే ఆయన అంతకు మునుపు 6వ అధ్యాయంలో రొట్టెలు పంచాడు, చేపలు పంచాడు. సో 26వ వచనంలో మనకేమని రాయబడి ఉంది? వారు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు కనుక యేసేమంటున్నాడు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా దగ్గరికి వచ్చేది రొట్టెల కోసం మీరు రావద్దు, నా దగ్గరికి మీరు ఎందుకు వస్తారంటే రక్షణ కోసం అని చెప్తున్నాడు. కానీ ఈ రోజున మనకి ప్రపంచంలో అత్యధికులు చర్చెస్లో ఉన్నటువంటి వారు, చర్చెస్కి రమ్మని పిలిచేటువంటి సోకాల్డ్ సేవకులు యేసు దగ్గరికి రొట్టెల కోసం రండి, రోగాల కోసం రండి అండ్ రూకల కోసం రండి అంటున్నారు, కానీ రక్షణ కోసం రమ్మనట్లేదు. సో మొదట ఆయన మీరు దేవుని యొక్క రక్షణ, నిత్య జీవం అనేటువంటి జీవాహారమును యేసుప్రభు మాత్రమే ఇస్తాడు కనుక దానికోసం ఆయన దగ్గరికి రండి, ఆయన్ని వెతకండి, దానికోసం కష్టపడండి. కొంతమంది నాకు పరిచయం ఉన్నటువంటి నా బార్బర్ కావచ్చు, లేకపోతే నా ధోబీ కావచ్చు, ఇట్లాంటి వారితో నేను మాట్లాడి చర్చికి రమ్మని చెప్తే, ఆదివారం మాకు అప్పుడే బాగా బిజినెస్ అవుతుంది కదా సార్, ఎట్లా రావాలి సార్? సరే బుధవారం అంటే ఇంకా షాప్ ముయ్యం కదా సార్, 9:30 కదా సార్, ఎట్లా రావాలి? సో ఆయనకి ఎప్పుడు కూడా దేవుడి దగ్గరికి రావడానికి టైం ఉండదు, ఎప్పుడు కూడా సువార్త వినడానికి టైం ఉండదు, ఎప్పుడు కూడా రక్షణ పొందాలన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎంతసేపు కడుపు కోసమే కదా సార్ మేము కష్టపడాలి. అట్లాంటి వారు వారు ఆ ప్రకారం చెప్తారు. ఇక మీరు ఏ ప్రకారం చెప్తారో మీకు తెలుసు. బిల్లీ సండే అనేటువంటి ఒక సువార్థికుడు ఒకసారి ఫిలడెల్ఫియాలో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా దానికి ఆయన ఆ మధ్యాహ్నం పూట వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద జిమ్నాసియం ఉంది. ఆ జిమ్నాసియంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు, వ్యాయామం చేస్తున్నారు. సో ఈయన అక్కడికి వచ్చి ఆయన చూడగానే వారు గుర్తుపెట్టారు కనుక ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాలు మాట్లాడాడు, దేవుడి సువార్తను చెప్తున్నాడు. దాని తర్వాత ఆపేసి అన్నాడు, పర్వాలేదు, నేనేమి మామూలుగా ఎప్పుడు చేసినట్టు ప్రసంగం చేయట్లేదు, కాసేపు మీతో మాట్లాడడానికి వచ్చాను, మీరు కావాలంటే పోయి తినేసి రండి, నేను ఉంటాను అన్నాడు. మీ లంచ్ టైం కదా, తినేసి రండి, నేను ఉంటాను అన్నాడు. అప్పుడు వెంటనే కొంతమంది విద్యార్థులు ఏమన్నారంటే, ఏం పర్వాలేదు, మేము తర్వాత పోయి తింటాం, మీరంతా చెప్పాల్సింది చెప్పండి అన్నారు. అట్లా ఉండాలి మనం. తినడానికి ఇదిగో ఆపాడు, బ్రేక్ ఇచ్చాడు, పోయి లంచ్ తినేద్దామని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా కాదు, అది వారి యొక్క జీవితంలో వారు చేసే పొరపాటు. రెండవది, ఇప్పుడు రక్షించబడిన వారికి చెప్తున్నాడు, స్ప్రెడ్డింగ్ ద గాస్పెల్. ఫిలిప్పీ 2:14-16 వరకు చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. బ్రీఫ్గా ఆయన చెప్పిన దాని యొక్క సారాంశం ఏంటంటే, ఆయన ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 5-6వ వచనం మొదటి భాగంలో ఉన్నటువంటి సంగతినే ఇక్కడ ఫిలిప్పీయులకు ఈ ప్రకారం రాశాడు. సో ద్వితీయోపదేశకాండం అంటే డ్యూట్రానమీ 32లో ఏమనుంది? వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశము, బుద్ధి లేని అవివేక జనం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫిలిప్పీలకు రాసినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్యలో ఉన్నారంటున్నాడు. కనుక మీరు ఎట్లా ఉండాలి అనేది ఫిలిప్పీ క్రైస్తవులకి చెప్తున్నాడు. వారి బాధ్యత ఏంటి, వారి యొక్క ఆధిక్యత ఏంటి, వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సో మీరు మూర్ఖుల మధ్యలో, వక్రమైన అంటే పూర్తిగా కుళ్ళిపోయినటువంటి జనం మధ్యలో మీరెట్లా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి. ఎందుకంటే వారు కలంకులు కదా, అనిందులుగా ఉండాలి. అండ్ అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని, అంటే మీ కొరకు నేను చేసినటువంటి సేవ వ్యర్థమైపోలేదని ఆయన వారికి చెప్తున్నాడు. సో వీరు దేవుడి యొక్క వాక్యమును లేకపోతే ఈ యొక్క సువార్తను వారికి ప్రకటించే బాధ్యతను కలిగి ఉన్నారు. సువార్తను చెప్పడమే కాదు,
వీరు మొదట సువార్తను నమ్మి దాని ప్రకారం వీరు సాక్ష్య జీవితాన్ని కలిగి సువార్తను వారికి చెప్పే గొప్ప బాధ్యతను కలిగి ఉన్నారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 20-21 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంటుంది. మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. దేవదూత అక్కడ ఉన్నటువంటి వారితో అపోస్తలులతో ఏమంటున్నాడు? మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడండి. దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అండ్ ఈ యొక్క యేసుకు ఉన్న విరోధులు అక్కడ ఉన్నారు. దేవుడికి సంబంధం లేనటువంటి వారు అక్కడ ఉన్నారు. నిజమైనటువంటి జీవం గల దేవుడితో రక్షణ అనుభవం లేకుండా ఉన్నవారు ఉన్నారు. కనుక అక్కడికి పోండి, దేవాలయంలో పోయి నిలబడండి, జీవాన్ని గురించిన మాటలు ప్రజలతో చెప్పండి. సో మనకి యేసునందున్నటువంటి విశ్వాసులకు, శిష్యులకు, విధేయులకు, సాక్షులకు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఈ లోకంలో మూర్ఖమైన వక్ర జనం మధ్యలో, కలంకుల మధ్యలో జీవవాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతుల్లాగా కనబడుతున్నారు కనుక దాన్ని వారికి మార్గదర్శకత్వానికి వాడండి, సువార్తను ప్రకటించండి. డాక్టర్ చాల్మర్స్ అనేటువంటి ఒక సేవకుడు ఒకసారి ఒక ప్రాంతానికి వచ్చాడు. అదే టైంలో ఇంకొక ప్రముఖుడు కూడా అదే ప్రాంతానికి వచ్చాడు. ఇద్దరు ఒక గెస్ట్ హౌస్లో ఉండాల్సి వచ్చింది. సో ఇద్దరికి ఎదురెదురు గదులను వారు కేటాయించారు. ఈ ప్రముఖుడు తన గదిలోకి వెళ్ళాడు. పడుకోవడానికి ఆయన మంచం మీదికి అట్లా ఒరగబోయిన టైంలో కుప్పగూలిపోయాడు, చనిపోయాడు. ఈయన పోయి ఇక్కడ చాల్మర్స్ తన గదిలో కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత ఎవరో ఇతని గదికి, ప్రముఖుడి గదికి వచ్చి తలుపు తడితే లోపల ఏమీ రెస్పాన్స్ లేదు కనుక వాడు తలుపు తీసి చూస్తే ఆయన కుప్పగూలు ఉన్నాడు. వెంటనే నాడి పట్టి చూస్తే చచ్చిపోయాడు. సో అందరు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చాల్మర్స్ కూడా వచ్చాడు. అప్పుడు ఆయన ఇంత సడన్గా చచ్చిపోతాడని నేను అనుకుని ఉంటే ఇంతసేపు ఇక్కడికి వచ్చి గదిలోకి వెళ్ళే లోపే అతనికి నేను సువార్త చెప్పేవాడిని. నాకు ఇప్పుడు ఆ వాక్యం, బైబిల్లో ఉన్నటువంటి ఆ వాక్యం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. ఏంటా వాక్యం? 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించాలి. సో వాక్యమును ప్రకటించుటకు సమయమందు అసమయమందు ప్రయాసపడాలి. సో సువార్త చెప్పడానికి ఒక టైం అంటూ లేదు. పగలైనా రాత్రైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు చెప్పాలి. సో ఈయనతో నేను ఇన్ని నిమిషాలు గడిపాను కానీ ఈయనకి నేను సువార్త చెప్పలేదు. ఈయన ఇప్పుడు చనిపోయాడు, ఈయన ఇప్పుడు నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన యేసు లేనటువంటి ఆ యొక్క ప్రాంతానికి పోయాడు, ఈయనకి ఎప్పటికీ దేవుడి వైపు రాలేడు, మాకు దక్కడు, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఎంతమందికి నేను ఇట్లా చేయాల్సింది చేయలేకపోయానని ఆయన బాధపడ్డాడు. సో మనం అట్లా కాకుండా మనం ప్రతి ఒక్కరికి చెప్పలేకపోవచ్చు. కాకపోతే దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు, మన దగ్గరికి కొందరిని లేక మనల్ని వారి దగ్గరికి నడిపిస్తాడు. అప్పుడు సువార్త ప్రకటించే జీవితము, సాక్ష్యము అండ్ ఆ యొక్క అవకాశమును ఆయన ఇచ్చినప్పుడు దాన్ని మనము వాడుకోవాలి. మూడవది ఏంటి అంటే సప్లికేటింగ్ ఫర్ ద సెయింట్స్. వేటి కొరకు కష్టపడాలి, వేటి కొరకు ప్రయాసపడాలో మనం నేర్చుకుంటున్నాం. సో ఒకటేమో మనము జీవాహారము కొరకు, ఆత్మ సంబంధమైన ఆహారం కొరకు కష్టపడాలని ప్రభు చెప్పాడు. రెండవది రక్షణ సువార్తను ఇతరులకు ప్రకటించడానికి కష్టపడాలని చెప్పాడు. మూడవది సప్లికేటింగ్ ఫర్ ద సెయింట్స్, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి కష్టపడాలని చెప్తున్నాడు. కొలస్సీ 4:12 మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ఇతడు మామూలు కష్టం కాదు, చాలా గొప్ప ప్రయాసపడుతున్నాడు, పోరాడుతున్నాడు. ఎపఫ్రా అనేటువంటి ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన కొలస్సీ సంఘంలో పరిచారకుడు, ఆయన ప్రార్థనాపరుడు. అండ్ ఆయన ఎంత నిస్వార్థపరుడు అంటే ఆయన దేవుడి కృపలో ఉన్నాడు, దేవుడి ద్వారా అనేక ఆధిక్యతలను పొందాడు, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలను పొందాడు. కనుక అవే ఆ కొలస్సీ క్రైస్తవ విశ్వాసులు కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థించేటువంటి అంశం ఏంటి? వారు సంపూర్ణులుగా ఉండాలి, ప్రతి విషయంలో దేవుడి చిత్తాన్ని గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలుకడగా ఉండాలని ఎల్లప్పుడూ వారి కోసం, ఆ కొలస్సీల కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు. సో మనము మన సమయాన్ని ఎట్లా వెచ్చిస్తున్నాం? మీరు పరిశుద్ధులైతే, మీరు దేవుడి పరిచారకులు అయితే, అంటే పరిచారకులు అంటే ప్రతి పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు దేవుడి యొక్క పరిచర్య చేయడానికే నియమించబడ్డారు. మనకి ఇవ్వబడిన వరాలు, మనకి ఇవ్వబడినటువంటి తలాంతులు, సామర్థ్యాలు అన్నీ కూడా దేవుడి సేవ కోసమే. రకరకాలుగా మనం దేవుడి సేవ చేయొచ్చు.
కాకపోతే అందరూ అన్ని సేవలు చేయలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి ఒక పరిశుద్ధమైన సేవ ఏంటంటే ప్రార్థన సేవ. ఇతరుల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయడం, ఇతరుల కోసం వేడుకోవడం, ఇతరుల కోసం మొర్రపెట్టడం, ఇతరులను దేవుడి ఎదుట పెట్టి దేవా వీరిని దృష్టించు, దేవా వీరిని దర్శించు, దేవా వీరిలో కార్యము చేయి, దేవా వీరిని మీ చిత్త ప్రకారము దీవించు అని వేడుకోవడం. ఆ ప్రకారము ఈ ఎపఫ్రా చేసేవాడు. బహుశా ఆయన కూడా ఈ టైంలో పౌలుతో మరి పౌల్లాగా జైల్లో ఉండి ఉంటాడు. జైల్లో ఉన్నా కూడా అసౌకర్యాలతో ఉన్నా కూడా ఆయనకి ఆయన సమస్యలే ఎదుట సవాల్ చేస్తూ ఉన్నా కూడా ఆయన ఇతరుల కోసం ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నాడంటే మనము ఎంత నేర్చుకోవచ్చు ఈ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి యోధుడి దగ్గర. సో ఆయనకి దేవుడి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది, దేవుడి యొక్క శక్తి మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రతి మనిషిని దేవుడే మార్చగలడు. పౌలు కొలసీలకు రాసినప్పుడు 1వ అధ్యాయంలో ఆయన ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని రాశాడు. అది ఈయనకి తెలుసు. కొలసీ 1:28లో ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. సో పౌలు ఏం చేశాడు అంటే ఆయన ప్రతి మనుషుని క్రీస్తులో సంపూర్ణునిగా చేయడానికి, నిలబెట్టడానికి సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడు, ప్రతి మనుషునికి బోధించాడు, యేసును వారికి ప్రకటించాడు. పౌలు తన పని చేశాడు. ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? ప్రతి మనిషి ఆ ప్రకారం మారడానికి ప్రతి మనిషి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సో మీరు ఇతరుల కోసం ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారేనా? ఇతరుల కోసం వేడుకోవడం మీకు మీ యొక్క నైజంలో ఉందా? రోమన్లు పరిపాలించేటువంటి టైంలో ఎప్పుడైనా వారు యుద్ధాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ప్రయాణాలకు వెళ్ళినప్పుడు చక్రవర్తి వారితో ప్రయాణంలో ఉంటే, పోరాటంలో ఉంటే ఆ మైదానం అంతా మరి చుట్టూ సైనికులు, సైన్యాధికారుల టెంట్లు ఉంటాయి, మధ్యలో చక్రవర్తి టెంట్ ఉంటుంది. సాయంత్రము చీకటి పడిన తర్వాత ఇక కొంతమంది ఉన్నత అధికారులు తప్ప ఆ చక్రవర్తి టెంట్ దరిదాపుల్లోకి ఏ సైనికుడు రాకూడదు. ఎవడైనా వచ్చాడు అంటే వాడికి మరణశిక్ష పడుతుంది. సో అట్లాంటప్పుడు ఒక రాత్రి చీకట్లో చక్రవర్తికి విశ్రమించబోతున్నటువంటి టైంలో బయట అలజడి ఏంటి అని ఆయన తన పనివాడిని పంపి తెలుసుకుంటే బయట ఒక సైనికుడు ఆయన దగ్గర విజ్ఞాపన, ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాడు. సో వారి ఆనవాయితీ ప్రకారం తన కోసం కోరుకోవడానికి ఆ టైంలో వస్తే వాడిని చంపేయాలి. వేరే వారి కోసం ఒకవేళ వాడు కోరుకోవడానికి వస్తే వాడిని చక్రవర్తి ముందు నిలబెట్టాలి. సో చక్రవర్తి పంపాడు కనుక వెళ్ళిపోయి అడిగితే అతడు తన కోసం కాదు ఇంకో ఇద్దరి కోసం వచ్చాడు అంటే రానిమ్మన్నాడు. వచ్చాడు ఆ సైనికుడు. ఏంటి నీ బాధ అంటే ఆ సైనికుడు చెప్పాడు, నా దళంలో ఈ యొక్క రెజిమెంట్లో ఉన్నటువంటి 2 సైనికులు రాత్రి గస్తీలో ఉండాల్సిన టైంలో నిద్రపోయారు. సో వారిని ఇప్పుడు పట్టుకున్నారు, వారి ప్రాణం తీస్తారు. నేను వారి స్నేహితుడిని కనుక వారి పక్షాన చక్రవర్తిని వేడుకుంటున్నాను, ఈసారి క్షమించి వారికి ప్రాణభిక్ష పెట్టండి. చక్రవర్తికి అంటే నీవు వారి కోసం వేడుకోవడానికి నీ ప్రాణాలను తెగించి ప్రమాదమైనా కూడా నువ్వు వచ్చావు, నాకు ఒకవేళ మరి ఈ సంగతి తెలబడకపోతే వినబడకపోతే నేను తీసుకుపోయి వాళ్ళు చంపేసేవాళ్ళు, అంతకి తెగించావు కనుక నీకు అండ్ వారికి ఎవరికి ఏ శిక్ష ఉండదు అండ్ నీకు దానికి ప్రతిఫలం కూడా లభిస్తుంది బొమ్మని చెప్పాడు. ఇప్పుడు మనం ఆలోచించాలి, అట్లా ప్రార్థన చేయడానికి మనం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన పని లేదు. కొంత మనము సమయము తీసుకోవాలి, కొన్ని పక్కన పెట్టాలి అండ్ మన స్వార్థాన్ని మనం విడిచిపెట్టాలి. చివరిది సపోర్టింగ్ ద నీడీ, అవసరాల్లో ఉన్నవారిని ఆదుకోవడం. సపోర్టింగ్ ద నీడీ అంటే అవసరాల్లో ఉన్నవారి అవసరాలు తీర్చడం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 33 నుండి 35 వరకు, ఎవని వెండినైనను బంగారంనైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఇది పౌలు ఆ ఎఫెసు పెద్దలకి చెప్పినటువంటి మాటలు. సో అక్కడ ఉన్నటువంటి చిన్న విషయాన్ని మాత్రము నేను ఈ సమయంలో మీ దృష్టికి తెస్తాను, ప్రార్థనతో ముగిస్తాను. పౌలు ఒక ప్రయాసతో దేవుడి సేవను చేసిన వ్యక్తి. టెంట్లు కుట్టేవాడు, గుడారములను కుట్టేవాడు. పగలంతా గుడారములు కుడుతూ ఉండేవాడు. దాని తర్వాత
ఆదాయంతో తన్ను పోషించుకునేవాడు, తనతో ఉన్నవారిని పోషించేవాడు. అండ్ ప్రభు అయిన యేసు సువార్త సేవ, సంఘ స్థాపనలు అవి ఆయన చేసేవాడు. సో ఆయన అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఏం చెప్తున్నాడంటే, మనము స్వార్థపరులంగా పరుని సొమ్మును ఆశించే వారముగా, ఇతరుల వెండి, ఇతరుల బంగారం, ఇతరుల వస్త్రాలు, 20వ అధ్యాయంలో ఇవన్నీ రాశాడు. ఆశించే వారముగా మనం ఉండొద్దు. అడిగే వారమే కాదు, ఆశించడం కూడా మనం చేయొద్దు. మన సొంత చేతులతో కష్టపడాలి, మన కష్టార్జితాన్ని మనం తినాలి, ఇంకా వీలైతే ఇతరులకి పెట్టాలి. సో నీ కష్టార్జితాన్ని అవసరాల నిమిత్తము, అవసరంలో ఉన్నవారికి మరి ఖర్చు పెట్టమని చెప్తున్నాడు. సో అది చాలా గొప్ప విషయం. మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని. సో మీరు పుచ్చుకోవడం కన్నా ఇవ్వడము ధన్యమని తెలుసుకొని ఆ పని చేయాలని ప్రేరేపించాడు. మనందరికీ తెలుసు, ఇదే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెస్ సంఘ పెద్దలకు ఇక్కడ చెప్పాడు. ఎఫెస్ సంఘానికి పత్రిక రాశాడు. అదే ఎఫెసీలకు రాయబడిన పత్రిక. ఆ పత్రికలో 4వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటాడు? దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. సంఘములో దొంగలున్నారా? లేకపోతే గతంలో దొంగతనాలు చేసినటువంటి వారు ఇప్పుడు రక్షించబడి సంఘానికి వస్తూ ఉన్నారా? ఆ వివరాలు మనకు తెలియదు. కాకపోతే ఆ సంఘంలో ఎక్కువ మంది బానిసలు ఉండేవారు. బానిసలు ఇతరుల ఇళ్లలో లేకపోతే ఇతరుల వ్యాపార కేంద్రాల్లో పనిచేసేవారు. బానిసలకి అన్నీ ఉండవు కనుక బానిసలకి అవసరం వస్తే అప్పుడప్పుడు చిన్నవి పెద్దవి దొంగిలిచ్చేస్తుంటారు. సో అట్లాంటి వారు రక్షించబడి చర్చికి వచ్చి ఉంటారు, సంఘంలో భాగమై ఉంటారు. వారికి ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు నీవు దొంగిలించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది పూర్తిగా మానేయాలి. ఇప్పుడు నీవు కష్టపడాలి, మంచి పని చేయాలి, నీవు సంపాదించిన దాంట్లో అక్కరగలవానికి పంచిపెట్టాలి. ఎంత శ్రేష్టమైనటువంటి సత్యాన్ని దేవుడు తన దాసుడి ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. సో ఈ ప్రకారం మీరు ఉండమంటున్నాడు. మనం ఆ ప్రకారం ఉన్నామా? ఇతరుల అవసరాలు గుర్తిస్తామా? చర్చికి వచ్చినప్పుడు మనము టైంకి అక్కడ పాట, ప్రార్థన లేకపోతే ప్రసంగం అవుతున్నప్పుడు వస్తాం, అయిపోగానే ఆమేన్ అనగానే తుర్రన ఉరికిపోతాం. మనం ఎవరి అక్కర్లు, ఎవరి సంగతులు ఎప్పుడు తెలుసుకుంటాం? ముందొచ్చి వారితో సమయం గడిపి సహవాసం చేసినప్పుడే, తర్వాత ఉండి వారితో సమయం గడిపి సహవాసం చేసినప్పుడే కదా. వారు మీకు హెల్ప్ చేయాలన్నా, మీరు వారికి హెల్ప్ చేయాలన్నా ఒకరి సంగతులు ఒకరికి సహవాసంలో తెలిసినప్పుడే కదా. ఆ సహవాసంలో చేయాల్సినవి మంచివి ఎన్నో ఉన్నాయి, శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా మరి కొంతమంది చెడిపోయినా పాడైపోయినా పనికిమాలిన పనులు చేస్తుంటారు. అవి మానుకోవడం. ఈ ప్రకారం దేవుడు చెప్పిన ఆదేశం ప్రకారం ఉండడం ఎంతో శ్రేష్టం. ఒక చదువురాని వ్యక్తి హత్య చేశాడు. అతన్ని అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్ళారు. జైల్లో ఉన్నప్పుడు రాత్రి బడి అంటే నైట్ స్కూల్ అనమాట. ఈ ఖైదీలకు రాత్రిపూట చదువు నేర్పించేవారు. సో ఇతడు కూడా వారు చెప్తుంటే వినేవాడు. మెల్లగా ఆసక్తి వచ్చింది. ఇక తెలుసుకున్నాడు, విన్నాడు, రాసుకున్నాడు, పుస్తకాలు అడిగేవాడు, తీసుకుని చదువుకునేవాడు. తర్వాత అతని ఆసక్తిని బట్టి జైలర్ అతనికి అనుమతినిస్తే అతడు మెకానిక్స్ని స్టడీ చేశాడు. అతడు ఒక మెకానిక్ అయ్యాడు. దాని తర్వాత ఇంజనీర్ అయ్యాడు. 25 ఏళ్ళు ఆ జైల్లో ఉన్నాడు. అంతా కూడా జీవిత కారాగార శిక్ష కనుక మరి అతడు ఆ జైల్లో చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగిపోయాడు. అంటే జైలు మరమ్మతులన్నీ ఈయన చేసేసేవాడు. ఈయన ఇతరులకు అవి ఎలా చేయాలో నేర్పించేవాడు. సో ఆయన జీవితం ఎట్లా అయిపోయిందంటే, వారి కోసము మరి ఒక్కడిని చంపేశాడు, కానీ ఎంతోమంది బ్రతుకుదెరువు బాగు చేయడానికి అతడు యేసులోనికి వచ్చి రక్షించబడి ఈ ప్రకారము చేయగలిగాడు. సో మనం ఎక్కడున్నా కూడా, ఇంట్లో ఉంటే, బయట ఉంటే, జైల్లో ఉంటే, చేయడానికి మనకు మనసు ఉంటే ఎప్పుడైనా మనం చేయొచ్చు. సో దేన్ని వెతకొద్దు, దేనికోసం కష్టపడద్దు, దేనికోసం ప్రయాసపడద్దు అన్నాడంటే క్షయమైన ఆహారము కొరకు. అండ్ ఇంకొకటి కూడా పాత నిబంధనలో సామెత 23:4 రాయబడింది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము. డబ్బు సంపాదించాలి, బాగా ఆస్తి సంపాదించాలి అనే దానికోసం కష్టపడద్దు, ప్రయాసపడద్దు. నీకు అట్టి అభిప్రాయం కలిగినా దాన్ని విడిచిపెట్టమన్నాడు. అంటే దేనికోసం ప్రయాసపడాలో దేవుడి పిల్లలకి దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం మనము పొందుముగాక. ఇంకా మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించబడక మారు మనసు పొందక రక్షణ పొందకపోతే ఇది మంచి సమయం. రక్షణ పొందండి. ఆయన మీకు నిత్య జీవము అనేటువంటి అక్షయమైన ఆహారాన్ని ఇస్తాడు. మీ ఆత్మ సురక్షితముగా ఉన్నప్పుడు దేవుడు మీ కడుపుకి ఏమీ తక్కువ చేయడు. అది మీరు తెలుసుకోండి. తర్వాత రక్షింపబడిన ప్రతి ఒక్కరూ మళ్ళా కడుపుకు దాసులైపోకుండా ఆత్మానుసారంగా మీ ఆత్మను దేవుడికి సమర్పించి చేయమన్నవి చేయండి.
ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఏదైతే మేము విన్నామో దాన్ని విశ్వసించి వాక్యానుసారంగా ఉందా లేదా అన్నది సరిచూసుకుని ఆ ప్రకారం మేము జీవించుటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, విని విధేయత చూపు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.